సూళ్లూరుపేట ప్రజలకు, అధికారులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు భోగి, సంక్రాంతి మరియు ఏటి పండగ శుభాకాంక్షలు. ఇట్లు మీ ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. ఇప్పుడు జిల్లా మార్కాపురం జిల్లా అయింది. ఇప్పుడు ఉన్న జనాభా ఎంతమంది ఉన్నారు? ఆ జనాభాకి ఇప్పుడు ఉన్న నీళ్లు సరిపోయే పరిస్థితి. కానీ రానున్న రోజుల్లో ఇంకా జనాభా పెరుగుతుంది కాబట్టి ఈ చెరువు సరిపోతుందా? ఇంకా ఏదన్నా ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది అంటారు? కావాలండి. ఇప్పుడు మార్కాపూర్ ఓటర్ టౌన్ ప్రకారం అయితే 60,000 దాకా ఉన్నారు. మళ్ళీ బయట ప్రజలు ఒక 40,000 దాకా, 1,00,000 మంది ఇప్పుడు జనాభా అయితే ఉంది మనకు. ఇప్పుడున్న 1,00,000 మంది జనాభాకు కూడా ఈ నీళ్ళతో మనకు కష్టమే. సరిపోవు మనకు నీళ్లు. దీనికి ప్రత్యామ్నాయంగా మనం ఏదైనా ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. మనము ఏదైనా ప్రభుత్వ భూముల్లో కూడా నీటి అదే మనకు సమ్మర్ స్టోరేజ్ లాంటి మార్కాపూర్కి దగ్గరగా మనము ఏదైనా ఉండేలాగా అవకాశాలు చూసుకోవాలి. ఒకవేళ ఎప్పుడైనా వర్షాలు ఎక్కువ పడి పైనుంచి నీళ్ళు వచ్చి మళ్ళీ ఈ వృధా పోకుండా ఈ చెరువులో నుంచి మళ్ళీ ప్రభుత్వ భూముల్లోకి ఆ గుంతల్లోకి నీళ్లు నిల్వ ఉండేలాగా చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మార్కాపురం జిల్లా అయిపోయింది కాబట్టి నీటి ఎద్దడి ఖచ్చితంగా మనకు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు పనులు మనం చేసుకుంటే శాశ్వతంగా మనకు పరిష్కారం ఉన్నట్టే. మనకు నీటి ఎద్దడి అనేది ఉండే ఛాన్సే లేదు. తర్వాత ఈ చెరువు కట్ట కూడా చాలా వరకు ప్రమాద స్థాయిలో ఉంది. మనకు మీరు చూస్తున్నారు, అంత కట్ అయిపోయింది. దీన్ని కూడా కొంచెం వెడల్పు చేసి అభివృద్ధి చేసి అధికారులు, నాయకులు కొంచెం పట్టించుకొని దీని మీద చర్య తీసుకుంటే మనం అభివృద్ధి బాటలో నడిచేలాగా అవకాశాలు అయితే ఉన్నాయి. కొంచెం పర్యాటక ప్రాంతంలాగా కూడా దీన్ని నిర్మించాల్సిన అవసరం అయితే ఉంది, జిల్లా అయింది కాబట్టి. అయితే ప్రత్యేకంగా మనకు ఈ నీళ్ళ మీదే మనం ఆధారపడిపోయి బతుకుతున్నాం అన్నమాట. మనకి ఇంకా వేరే ప్రత్యామ్నాయం అయితే లేదు. చెరువులో నీళ్లు ఉంటే మార్కాపూర్ ప్రజలకు నీళ్ళు వస్తాయి. ఈ చెరువు నిండిపోతే ఇంతకుముందు కూడా మాకు 5-6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు నీటి కరువు, చాలా దారుణమైన పరిస్థితులు వచ్చినాయి. ఊర్లు వదిలిపెట్టిపోయే పరిస్థితి కూడా వచ్చింది. ఈ మధ్య వ్యవసాయం కూడా చాలా వరకు నీళ్లు లేని కారణంగా వ్యవసాయం కూడా ఆపేశారు, ఆ వరి మళ్ళీ అని చెప్పి. దీని చర్య తీసుకొని చెరువు గనక అభివృద్ధి చేస్తే, ఇప్పుడు జిల్లా అయిపోయింది కాబట్టి జనాభా రావడం కానీ, అభివృద్ధి చేయడం కానీ, జనాభా పెరగడం ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటే నీటి ఎద్దడిని మనం నివారించవచ్చు. మీరు చెప్పండి. ముఖ్యంగా మార్కాపురం నూతనంగా ఏర్పడింది. అందరి దృష్టి జిల్లా హెడ్ క్వార్టర్ మార్కాపురం మీద ఉంది. ఈ చెరువు అభివృద్ధితో పాటు ఇంకా ఏమైనా ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేస్తే ఇక్కడ మార్కాపురం జిల్లా కేంద్రానికి ఉపయోగకరంగా ఉంటుందంటే మీరు ఏమి సూచనలు ఇస్తారు? ఇక్కడ సార్ జనాభా ఎక్కువ ఉన్నారు. ఇంకా రానున్న రోజుల్లో ఇది జిల్లా అభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తున్నాము. ముఖ్యంగా గవర్నమెంట్ వారు ఈ యొక్క చెరువును ముఖ్యంగా తీసుకొని పూడిక తీత చేసి ఈ ప్రాంత ప్రజలందరికీ దాహార్తిని తీర్చాలంటే దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే పర్యాటక శాఖ వారు కూడా ఇక్కడ ట్యాంక్ బండును అభివృద్ధి చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయము. మరి రానున్న రోజుల్లో ఈ ప్రాంతం జిల్లా అయింది కాబట్టి మరి గవర్నమెంట్ వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆ నీటిని కంట్రోల్ చేసి ఇంకా పైనుంచి వచ్చే వాటర్ను మనం సమ్మర్ స్టోరేజ్ని ఏ విధంగా చేసుకోవాలనేది దాని మీద కూడా గట్టిగా ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టి ఈ ప్రాంత ప్రజలకు అందరికీ అభివృద్ధిలో సహకరించాలని కోరుకుంటూ ఆర్టీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించే క్రమంలో ఇప్పటికే మార్కాపురం జిల్లాకి ఆనుకుని ఉన్నటువంటి సుమారు 500 ఎకరాల్లో ఉన్నటువంటి చెరువుని అన్ని విధాల అభివృద్ధి చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఆక్రమణలు తొలగించి ఈ చెరువులో పూర్తి స్థాయిలో నీటి మట్టం నిల్వలు ఉండే విధంగా కూడా ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేస్తే రానున్న రోజుల్లో మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఎటువంటి నీటి సమస్య ఉండదు. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసి ప్రత్యామ్నాయంగా స్టోరేజ్ ట్యాంకులు కడితే కూడా అసలు రానున్న రోజుల్లో మార్కాపురం జిల్లాకి నీటి సమస్య అనేది కనిపించదని చెప్పేసి కూడా స్థానికులు తమ అభిప్రాయాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి మార్కాపురం నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, మార్కాపురం జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.